హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ ప్రసాదరావుకి తినా గొడవ, తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తులు భగవంతుడి దయ వల్ల బాగానే ఉన్నాయి. ఆయన భార్య పేరు లక్ష్మి. ఆయన తల్లిదండ్రులు ఆయన వివాహమైన 1 సంవత్సర కాలంలోనే అనుకోని ఒక ప్రమాదం వల్ల కాలం చేసి చనిపోయారు. లక్ష్మి చాలా మంచిది. అత్తమామల్లే వాళ్ళు ఉండగా సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంది. వాళ్ళు పోయిన తర్వాత ఆ లోటుని చాలా బాధపడుతూ ఉండేది ప్రతిరోజు ప్రసాదరావు దగ్గర. ప్రసాదరావు ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకొని వాళ్ళకెటు ఉన్న ఆ 100 ఎకరాల పొలాన్ని ఆయన వ్యవసాయం చేసుకునేవాడు. లక్ష్మి చాలా పెద్ద మండవాలోగిలి ఇల్లు, దానికి తోడు బోలెడంత పాడి ఉండేది ఇంట్లో. వ్యవసాయం చేసే ఎడ్లని, దానితో పాటు ఆవులని, గేదెలని, మేకలని, కోళ్ళని. ఆవిడ పల్లెటూరు కాబట్టి వాటన్నిటినీ చూసుకుంటూ ఉండేదే. చాలా అన్యోన్యమైన దాంపత్యం వీళ్ళదే. ధర్మ ప్రవర్తన కలిగినటువంటి భార్యాభర్తలు వీళ్ళు. దాంతో వీళ్ళిద్దరి అన్యోన్య దాంపత్యానికి, ప్రేమకి గుర్తుగా 2 మగపిల్లలు కలిగారు. పెద్దబ్బాయి పేరు ధీమంత్ అని, రెండో అబ్బాయి పేరు హేమంత్ అని పెట్టుకున్నారు. కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ వీళ్ళ ప్రేమాభిమానాల మధ్య, వీళ్ళ అన్యోన్య దాంపత్యం మధ్య రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియక పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసులు కూడా వచ్చేసాయి. ఆ తర్వాత పెద్దబ్బాయికి 12 ఏళ్ల వయసు ఉండగా పెద్దబ్బాయి 7వ తరగతిలో, చిన్నవాడు 10 ఏళ్ల వయసులో ఉండగా, చిన్నవాడికి ఇక ఆ తర్వాత వాడు 5వ తరగతిలో ఉండగా ఒక రోజున అనుకోకుండా లక్ష్మి ఒక యాక్సిడెంట్లో చనిపోవటం జరిగింది. దాంతో ప్రసాదరావు భార్య లేనివాడిగా మిగిలిపోయి, పిల్లలు తల్లి లేని వాళ్ళుగా మిగిలిపోయారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడాను, స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చెప్పిన మాట ఒక్కటే: పోయిన భార్య ఏటు తిరిగి రాదు. పిల్లలకి తల్లి అవసరం ఉంది, పెళ్లి చేసుకోమని కొందరు. ఇంటికి ఇల్లాలి అవసరం ఉంది, పెళ్లి చేసుకోమని కొందరు. నీకు భార్య అవసరం ఉంది, శారీరక సుఖం కోసం పెళ్లి చేసుకోమని కొందరు. వండి పెట్టే దిక్కుండాలి ఇంట్లో, పెళ్లి చేసుకోమని కొందరు. చాలామంది పిల్లని ఇస్తామన్నారు, చాలామంది పెళ్లి చేసుకోమని చెప్పారు. ఆయనకి నవ్వొచ్చింది. ఆయనకి ఇంతకాలంలో కూడా ఆయన చాలా ప్లాన్ చేసుకుని ఒక్క రూపాయి కూడా భార్య కానీ తను కానీ వృధాగా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. భార్య పుట్టింటి వాళ్ళు కట్న కానుకలు ఇస్తామన్నా వద్దన్నాడని ఆ రోజున 7 వారాల నగలు పెట్టారు అత్తగారు వాళ్ళు. అమ్మా నాన్నల మురిపంతో లక్ష్మి మంచితనం చూసి నిశ్చయితాంబూలాలు అవ్వగానే నాన్న 7 వారాల నగలు చేయించి పెట్టాడు. ఎన్నాళ్ళుగా పిల్లలు చిన్నవాళ్లే కాబట్టి ఏమంత డబ్బు ఖర్చు అవుతుందని పొలం మీద వచ్చే డబ్బులు పెట్టే ఆయన స్థలాలు కొని ఆ స్థలాలు లీజుకి ఇచ్చి ఉంచాడు. వాళ్ళు ఉండేది టౌన్కి దగ్గరలోనే కాబట్టే వాటన్నిటి మీద ఆశతో వీళ్ళందరూ ఇవాళ కూతుళ్ళనిస్తామని, రెండో సంబంధం అనే విషయం కూడా మర్చిపోయి, 12 ఏళ్ళు 10 ఏళ్ల పిల్లలు ఉన్నారని కూడా మర్చిపోయి సంబంధాలు అడగటానికి వస్తున్నారని ఆయనకు అర్థమైంది. ఒక్కటే మాట అన్నాడు. అందరూ చుట్టాలు బంధువుల్ని కూర్చోబెట్టి మధ్యలో ఆయన కూర్చునే: ఇవన్నీ నాటకాలు అనిపించట్లేదా మీకు? ఇవన్నీ నిజం చెప్పాలంటే మనం మోసం చేసుకుంటూ ప్రపంచాన్ని మోసం చేయటం కోసం చెప్పే కబుర్లు కాదా? నిజం చెప్పాలంటే శారీరక సుఖం కోసం పెళ్లి చేసుకోవాలా? నా భార్యతో నేను 15 సంవత్సరాల కాపురం చేశాను. ఆ 15 ఏళ్ళు దాంతో కాపురం చేసినప్పుడు ఆ మధురానుభూతులతో, ఆ మధుర స్మృతులతో నా జీవితం అంతా నేను గడిపేయగలను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఏ చెడు అలవాట్లు ఇంతకుముందు నా భార్య రాకముందు లేవో. తను వచ్చి నా జీవితంలోంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు వ్యసనాలకు బానిసను కావాలని లేదు. నాకు ఎవరితోనూ తిరిగే అలవాటు లేదు. తాగుళ్ళు, పేకాట్లు, సిగరెట్లు లాంటి అలవాట్లు లేవు. నాకు అక్కర్లేదు కూడాను. ఇక పిల్లలకి తల్లి అవసరం. నిజం చెప్పాలంటే నాకుంది మగపిల్లలు, ఆడపిల్లలు కాదు. ఒకడికి 12, ఒకడికి 10. వాళ్ళ పనులు వాళ్లే చేసుకునేంత వయసు దాకా అది బ్రతికే ఉంది. నా బిడ్డల్ని నేను వాళ్ళు నన్ను చూడటం చూడకపోవటం అంటారా, అది నేను పెంచుకునే పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. రేపొద్దున నా బిడ్డల్ని నేను నా తల్లిదండ్రులు నన్ను పెంచినట్టుగానే పెంచుతాను. వాళ్ళు మనల్ని చూడాలని మనం కనం. వాళ్ళకి చూడాలనే బుద్ధి కలిగేలా మనం పెంచినప్పుడు వాళ్ళే చూస్తారో. వండుకోవటం అంటారా, నా భార్య దానికి ముందే తెలిసేమో.
బహుశా తను నాకన్నా ముందే వెళ్ళిపోద్దనే. అందుకే రోజు కాసేపు వంట నేర్చుకోరాదటండి అని సరదాగా నాకు కాస్తది వంట పని నేర్పిందే. పర్వాలేదు, అయినా వంటమ్మాయిని పెట్టుకుంటాం. ఇంటి పనంతా చేయటానికి నాకు పనివాళ్ళు జీతగాళ్ళు ఉన్నారు. నేను వ్యవసాయం చేసుకోగలను, ఆరోగ్యంగా ఉన్నాను. పనిలో పడితే ఏ అనవసరమైన వాంఛలు మనిషి శరీరానికి గుర్తురావనే. దైవధ్యానంలో పడిపోతే ఏ అనవసరమైన ఇది మనిషికి ఉండదనేది నా ఉద్దేశం. కోరికలనేవి మనం పెంచుకుంటే పెరుగుతాయి, ఆశలనేవి మనం పెంచుకుంటే పెరుగుతాయి, తొక్కేస్తే అణగారిపోతాయి అనుకుంటాను నేను. ఇక పిల్లలకి తల్లి కావాలనే విషయం, వచ్చిన సవితి తల్లి పిల్లలకి తల్లి అవుద్దనే నమ్మకం నాకు లేదు. నాకు భార్య అయ్యే ఇల్లాలు రేపొద్దున వచ్చాక నాకు నువ్వు న్యాయం చేయలేదని, నువ్వు సెకండ్ హ్యాండ్ గాడివని, ఒకళ్ళతో 15 ఏళ్ళు కాపురం చేశావని, ఇద్దరు పిల్లల తండ్రివని, వచ్చిన ఆవిడకి అంతకుముందు పెళ్ళయ్యో పిల్లలుండో ఆ పిల్లలు ఈ పిల్లలు ఒక చోట పొసగలేక, లేదా నేను వాళ్ళకి వీళ్ళకి న్యాయం చేయలేక, ఆవిడకి పిల్లలు పుట్టకపోతే నేను ఆవిడతో కాపురం చేసి పిల్లల్ని కానీ, ఆవిడకి తన బిడ్డల మీద ప్రేమ కలిగి నా బిడ్డల్ని తక్కువ చేసి చూస్తూ పోయిన నా భార్య ఆత్మశాంతి లేకుండా ఈ దరిద్రం అంతా నాకొద్దు. నా వాడికి నేను ప్రశాంతంగా ఇలా ఉంటాను. ఇంకోసారి ఈ విషయాల గురించి మాట్లాడేటట్టయితే మీరు రావద్దని నేను ఊళ్ళో వాళ్ళకి బంధువులకి కలిపి చెప్తున్నాను అన్నాడు ఆయన. పెద్ద కొడుకు ఆయన మాటలను అలా వింటూ ఉండిపోయాడు. చిన్న కొడుకు ఆయన ఏం చెప్తున్నాడో వింటూ కూర్చున్నాడు. ఆ తర్వాత ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ఇక ఆయన వ్యవసాయమే చేసుకుంటూ వంటకి ఒక 60 ఏళ్ల ముసలమ్మను పెట్టుకున్నారు. ఆవిడ వండి పెడుతుంటే తింటూ ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు. ఆయనేమి ₹1 అటు ఇటు పోనిచ్చే మనిషి కాదు. వ్యవసాయం సొంతానికి వేస్తూ పిల్లల్ని చదివించుకుంటూ భార్య జ్ఞాపకాలతో దైవధ్యానంతో పనితో ఆయనకి నిజంగానే కాలం గడిచిపోతోంది. కాలచక్ర ప్రవాహంలో పెద్ద అబ్బాయిది 10th అయిపోయింది, ఇంటర్కి వచ్చాడు. పెద్ద అబ్బాయికి పెద్దగా చదువు పట్ల ఆసక్తి తక్కువ కాబట్టే, నాన్న తమ్ముడిని చదివించు, నాకెటు పెద్దగా చదువు అవ్వట్లేదు, చదువు అంటే ఇష్టం కూడా లేదు, నాకు వ్యవసాయం అంటే ఇష్టం, నేను వ్యవసాయంలోకి దిగిపోతాను, అనవసరంగా చదువురాని నా మీద నువ్వు ఆ డబ్బు ఖర్చు పెట్టడం కూడా వృధా, చిన్నోడు బాగా చదువుకుంటున్నాడుగా నాన్న అని చెప్పి ఇంటర్మీడియట్ అయిపోగానే పెద్ద అబ్బాయి వ్యవసాయంలోకి దిగేసి ఆయనతో పాటు పొలానికి వెళ్ళి బాగా మెళకువలు నేర్చుకున్నాడు వ్యవసాయంలో. రెండో పిల్లాన్ని మాత్రం వీళ్ళు చదివించుకోవడం మొదలుపెట్టారు. అలా పెద్ద అబ్బాయికి 21 గవర్నమెంట్ ఏజ్ రాగానే అతను మీకంటే అక్కర్లేదన్నారు, చేతులు కాల్చుకుంటానో వంటమ్మాయిని పెట్టుకోనో అడ్డం పెట్టుకున్నారు. పెద్దోడికి కూడా పెళ్లి చేయవా అంటే వండి పెట్టడానికో పని మనిషికో వంట మనిషికో కాదు, నా పెద్ద కొడుకు వాడు సంతోషంగా ఉండటం కోసం పెళ్లి చేస్తానని అయిన వాళ్ళల్లో కాకుండా సంబంధాలు వెతకమని పెళ్ళిళ్ళ పేరాయని పిలిపించాడు ఆయన. అలా ఒక అమ్మాయి సంబంధం దొరికింది. పిల్లవాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు, నిజం చెప్పాలంటే మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది పెద్ద కోడలు. అమ్మాయి పేరు లలిత. పిల్ల కూడా ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది, చాలా మంచిదే. ఆ అమ్మాయి ముఖం చూసినప్పుడే ఆయనకి ఎక్కడైనా మహాలక్ష్మి కళ కనపడుద్దంటారు, కానీ చనిపోయిన ప్రసాదరావు తల్లి కనపడింది ఆ అమ్మాయి ముఖంలో. దాంతో పెద్ద అబ్బాయికి ఆ అమ్మాయికి మాట్లాడుకున్నప్పుడు అభిప్రాయాలు కూడా కలిసినాయి. దాంతో ఆయన పెద్ద కోడల్ని కానీ కట్నం వద్దన్నా ఉన్న దాంట్లో పిల్లకు 1 ఎకరం పెట్టి వాళ్ళు ఇక నగలవి పెట్టబోతే వద్దనే ఆయనే ఓ 25 తులాలు పెట్టి ఆయన పెళ్లి చేసే కోడల్ని ఇంటికి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత లలిత ఎంత మంచిదంటే, నిజం చెప్పాలంటే మామగారిని ఒక తల్లిలా మరిదిని ఒక తల్లిలా చూసుకునేదే. భార్యకి స్నేహితురాలిగా ప్రేయసిగా సలహాలిచ్చే మంత్రిగా అతని ప్రతి విషయంలో తానున్నానని అతనిలో సగంగా ఉండేదే. ఇంట్లో ఆయన ఇంటి తాళాలే అప్పచెప్పిన, ఇంట్లో 7 వారాల నగలు 2 సెట్లే ఉంచిన మామగారు ఇవ్వలేదు. వేసుకోమ్మా అని ఆయన అన్నప్పటికీ కూడా తనకు ఆయన పెళ్లిలో పెట్టిన 25 తులాలు విడిగా కొని పెట్టారు. రేపు తోడుకోళ్ళు వచ్చినప్పుడు ఆయనే ఇస్తాడేమో, ఆ రోజున ఏమైనా వేసుకుంటే వేసుకోవాల్సి వస్తే వేసుకోవచ్చనే, వాటిని తాకను కూడా తాకేది కాదు ఆ అమ్మాయే. ప్రతి రూపాయి ఇంట్లోకి వాడేది డైరీలో లెక్క రాసి పెట్టడం లలితకు అలవాటు. ఇక ఇంట్లో పనివాళ్ల మీద అజమాయిషీ చేయటం, కమ్మగా మరిదిని నిద్రలేపి చదువుకోమంటాం, బలవర్ధకమైన తిండి పెట్టడం, ఆయనకి టైంకి ట్యాబ్లెట్లు ఇవ్వటం,
భర్తతో ప్రేమగా ఉండే అనురాగాన్ని పంచడం, పని వాళ్ళతో, చుట్టాలతో, బంధువులతో చాలా మంచిదని మంచి పేరు తెచ్చుకుంది లలిత. మా అమ్మవమ్మ నువ్వు, మళ్ళీ పుట్టావు నా కోసం, నన్ను మా అమ్మ చూసుకోకుండా వెళ్ళిపోయిందేమో, ఆ రుణం తీర్చుకోవటానికి అనేవాడు మామగారు. నవ్వుకునేదే. ఆ అమ్మాయికి పెళ్ళైన వెంటనే పిల్లలు కలగలేదో, ధీమంత్ ఒక్కటే అన్నాడు, మనకు పుట్టాలని మన రాతలో ఉంటే పుట్టే రోజుకు వాళ్లే పుడతారు, పుట్టకపోయినా వచ్చి నష్టమేమీ లేదు. భార్యాభర్తలు కలిసి ఉండటానికి పిల్లలు పరమావధి ఏనాటికి కాదు. మా నాన్నగారు మా అమ్మ లేకపోయినా మా కోసం అలా ఉన్నారు అంటే ఆయనలో ఉన్నది ఒక్కటే, గృహస్థ ధర్మాన్ని పాటించాలి, జీవితంలో ఏదైనా ఒక్కటే ఉండాలి అనుకున్నారాయన. నేను అదే ఫాలో అవుతాను అన్నాడు ధీమంత్. మామగారు కోడలు బాధపడుతుంటే, బాధపడకు తల్లి, నీ మనసు చిన్నబుచ్చుకోకు, ఈ ఊళ్ళో వాళ్ళ మనుషులు నోళ్ళు మంచి కాదు, ఏ పేరంటాలకు పిలిచారనగానే వెళ్ళకమ్మా, పిలిచినట్టే పిలిచే అక్కడ నీ మనసులో విషాన్ని నూరిపోస్తారు, అనవసరమైన మాటలు వినటం కూడా మనకి మంచిది కాదు, మనకి చెడు ఆలోచనలు రావటం అవే అంకురం వేసినట్టు అవుద్దే అని చెప్తే ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళేది కాదు. ఇలా సంతోషంగా రోజులు గడిచిపోతూ ఉండగా ఇక హేమంత్ది కూడా చదువు అయిపోయిందే. చదువు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగానికి రాయరా తమ్ముడు అని పీజీ అయిపోయిన తమ్ముడు చేత గవర్నమెంట్ ఉద్యోగం రాయించాడు ధీమంత్. రాసిన తర్వాత ఇక కాస్త మంచి పోస్టు రావాలంటే పెద్ద కొడుకు ప్రసాదరావు కలిసి వాళ్ళకి క్యానులతో నెయ్యిలు పట్టుకెళ్ళి, అరటి గెలలు పట్టుకెళ్ళి, ఫ్రూట్స్ పట్టుకెళ్ళి, స్వీట్లు పట్టుకెళ్ళి వాళ్ళకి లంచాల కింద డబ్బులు పెట్టి గవర్నమెంట్ ఆఫీసర్లనే రోజు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మొత్తానికి హేమంత్కు మంచి పోస్టింగ్ వేయించారు. వీళ్ళు ఉండేది పల్లెటూరే అయినప్పటికీ కూడాను అబ్బాయికి ఉద్యోగం పక్కనే ఉన్నటువంటి టౌన్లో. రోజు ట్రైన్లో అప్ అండ్ డౌన్ చేసేవాడు హేమంత్. ఎందుకురా, బండి కొనుక్కోవచ్చు కదా, లేదంటే ఇంట్లో కారు అలాగే పడుందే, మనం ఆ కారు ఎప్పుడో కానీ తీయట్లేదు, కారులో వెళ్ళు తమ్ముడు అని ధీమంత్ చెప్తే, ట్రైన్ కరెక్ట్ టైంకి వస్తుందన్నా, మళ్ళీ నేను కార్ తీసుకొని వెళ్ళటం, కార్ తీసుకొని రావటం ఎందుకు, పెట్రోల్ డబ్బులు వేస్ట్ అని ఇప్పటి వరకు జీవితాలు ప్రశాంతంగా సజావుగా సాగిపోతూ ఆనందంగా గడిచిపోతున్నాయి. అయితే అలా ట్రైన్లో వెళుతున్న హేమంత్కి ఎదురు సీట్లో ఒక అందగత్తె కూర్చొని ప్రతిరోజు కూడా కాలు మీద కాలేసుకొని, రోజుకు డ్రెస్ వేసుకొని నావెల్స్ చదువుతూ కూర్చునేదే. ఒక పరిచయం, ఏ నావెల్ అని, ఏ రైటర్ రాశాడని, అలా మొదలైన వాళ్ళ పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త ఇద్దరు ఒకే బిస్కెట్ని చెరో పక్కన తినేదాకా, అలాగే ఒక శనక్కాయని ఒకళ్ళు ఒలిస్తే ఒకళ్ళ నోటితో పప్పులు అందుకొని తినేదాకా, ఒక జీడిపప్పుని చెరుసగం కొరికేదాకా, ఒక తేగబద్దని ఇద్దరు చెరో పక్క నుంచి తినేదాకా వచ్చి డీప్గా ప్రేమలో మునిగిపోయారు. నువ్వేం చేస్తావు అని అడిగితే, నేను పీజీ చదువుతున్నాను, నా పేరు ధరణి అని ఆవిడ పరిచయం అయిన రోజు చెప్పింది హేమంత్కే. నిజం చెప్పాలంటే ఈలోపు ధరణితో మాట్లాడుతూ ఉన్న హేమంత్ని ధరణి గమనించడం మొదలుపెట్టింది. అయితే హేమంత్ మాటకి ముందోసారి, మాటకి వెనకోసారి అయితే అన్న, లేతే నాన్న, లేతే వదిన, వీళ్ళ ముగ్గురు టాపిక్ తేకుండా మాట్లాడడం. పెళ్ళైన తర్వాత వీడు ఎటు గవర్నమెంట్ ఉద్యోగస్తుడో, వీడు చెప్పిన ప్రకారం వీళ్ళకి తినాగొడవ, ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి. మా నాన్న ఎటు కట్న కానుకలు ఇచ్చుకోలేడు, ఇచ్చిన ఇలాంటి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని ఇప్పుడే వీడు నేనంటే పడిచొస్తున్నాడు, నా కోసం అవి ఇవి అని కొని తెస్తున్నాడు. రేపు పెళ్ళయ్యాక శృంగారంలో పెట్టో, లేదంటే కనుక తలగడ మంత్రాలు వేసో నా వైపుకు వీడిని నేను తిప్పుకోలేనా ఏంటి? పెద్దపాళ్ళ దగ్గర కట్నం తీసుకోలేదంటే నా దగ్గర కూడా తీసుకోరనేగా, పెద్దపాళ్ళకు బంగారం పెట్టారంటే నాకు పెడతారనేగా అర్థం. ఉన్నంత వరకు 4 రూపాయలు వెనకేసుకొని బాగుపడటమే తెలివిగల వాళ్ళ లక్షణమని చాలాసార్లు విని చాలా పుస్తకాల్లో చదివున్నాను. మా అమ్మ చెప్పే ఛాందసవాదాలు కలిసిపోవాలి, కోడలుగా కాదు కూతురుగా ఉండాలి, మా నాన్న చెప్పేటట్టు పెద్దవాళ్ళకు గౌరవం ఇవ్వాలి, మొగుడిని ఇంట్లో నుంచి వేరులు తీసుకురాకూడదు, ఇలాంటివన్నీ నాకెటు రుచించవు. ఇక నా తమ్ముడు బాధ్యత చూసుకునే పాటికే వాళ్ళ పని అయిపోద్ది. మళ్ళీ నన్ను ఇప్పుడు దాకా ఈ పీజీ చదివించేసరికి మా నాన్నకి తల ప్రాణం తోక్కొచ్చింది. ఏదో ఒక ఉద్యోగానికి రాసుకుందాం అనుకున్నాను, వీడిని పటాయిస్తే ఇప్పుడు నేను ఆ ఉద్యోగం కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అనే థీరీతో మొత్తానికి ధరణి ఉన్న ఆ 6 నెలలు లాస్ట్ సెమిస్టర్లో హేమంత్ని పీకల్లోతు ప్రేమలోకి దించేసిందే. ధరణిది పీజీ అయిపోగానే మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారనే పచ్చి అబద్ధాలు చెప్పింది హేమంత్కి. అవన్నీ నిజమే అనుకొని వచ్చి వాళ్ళ నాన్నతో, అన్నతో, వదినతో ఇలా
ట్రైన్‌లో ఆ అమ్మాయి ఫోటో చూపించి పరిచయం అయిందని, ఇద్దరం డీప్‌గా లవ్ చేసుకుంటున్నామని, తన్నే పెళ్లి చేసుకుంటున్నానని, వాళ్ళది మన క్యాస్ట్ కాదని, మీకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు కదా ఒప్పుకోండి ప్లీజ్ అని వాళ్ళు కట్న కానుకలు ఇవ్వలేరని చెప్పుకొస్తే, మేమే రోజు కులాల గురించి కట్న కానుకల గురించి ఆలోచించలేదురా, నువ్వు హ్యాపీగా ఉంటే అంతకన్నా కావలసిందేముందన్నారు అన్న తమ్ముడు. తోడికోడలుగా వచ్చే అమ్మాయే నాకు చెల్లెల్లా ఉంటే అంతకన్నా కావలసిందేముందని మురిసిపోయింది పాపం లలిత. అలా హేమంత్తో అడిగేసరికి మాట కాదనలేక ప్రసాదరావు పెద్ద కొడుకు కోడల్ని చిన్న కొడుకుని తీసుకెళ్ళి ధరణి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడితే, అంత పెద్ద సంబంధం ఉన్న ఆయన ఇంటికొచ్చి అడిగితే వాళ్ళు కట్న కానుకలు ఇవ్వలేమన్నప్పుడు ఆయనే ఎంగేజ్మెంట్ ఖర్చులు పెళ్లి ఖర్చులు కూడా మావేనని, పిల్లనిచ్చి పంపితే చాలని, మీరు వచ్చి అక్షంతలేయమనమని, నగలు బట్టలు మేమే కొంటామని చెప్తే ఇంకేం కావాలి, కూతురికి భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ తగిలినట్టే అలాంటి గవర్నమెంట్ ఉద్యోగం చేసే అల్లుడు, పైగా 100 ఎకరాల పొలం ఉంది, పైగా అంత పెద్ద ఇల్లుంది, బోల్డన్ని స్థలాలు ఉన్నాయంటే ఎంత డబ్బులు ఉన్నాయో వాళ్ళ దగ్గర, వామ్మో వాయో అని ఊళ్ళో వాళ్ళని ఎంక్వైరీ చేసిన 2 వారాల సెట్లు ఉన్నాయి, ముసలాయన ఎవరికి ఇవ్వలేదు అనే టాక్ కూడా వచ్చింది. దాంతో కూతుర్నిచ్చి పెళ్లి చేసేశారు. చేసిన తర్వాత పెద్ద కోడలికి ఎలా 25 తులాలు కొన్నాడో ఆయన, రెండో కోడలకు కూడా అలాగే 25 తులాల నగలు కొని పెళ్లిలో పెట్టేసి పెళ్లి జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత శోభనాలు పూర్తయినాయి. పెద్దబ్బాయి హనీమూన్కి వెళ్ళలేదు కానీ చిన్నబ్బాయి వాళ్ళు హనీమూన్ కూడా వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత చిన్నోడు రోజు ఉద్యోగానికి వెళ్ళొచ్చేవాడు. ఇక పెళ్ళాన్ని ఇక్కడే ఉంచేవాడు. తోడుకోడలు తనతో కలిసిపోద్ది, తోడుకోడలు తనకి చెల్లెలవుద్దే, తనకి చెప్పాలంటే స్నేహితురాలవుతుంది, తనతో కలిసి సన్నిహితంగా ఉంటుంది అని ఆశపడ్డ లలిత కలలు కళ్ళలే ఆయనే. మొగుణ్ణి అలా ఆఫీస్కి సాగనంపగానే ఇక ఒళ్ళంతా విరుచుకొని ఇక కుంభకర్ణురాలు తిన్నట్టు తినే, తనకి ఏ టైంకి ఏమేమి పంపించాలో తోడుకోళ్ళకి ఆర్డర్లు పాస్ చేసి వెళ్ళి మంచం మీద బోర్లా పడుకొని కాళ్ళు సగానికి మడిచి ఇక అలా నావెల్స్లో మునిగిపోయి రొమాంటిక్ నావెల్స్ చదువుకుంటూ మొగుడొచ్చే టైంకి రెడీగా ఉండేదే ముస్తాబయ్యే. అంతా దాంట్లో అస్సలు అమ్మాయి తోడుకోడలు చిన్నదని, తోడుకోడల్ని నువ్వు నాకన్నా ఎక్కువ చదువుకున్నావు, నేను ఇంటరే చదువుకున్నాను, నువ్వేం పనులు చేయొద్దని, నాకు ఇవన్నీ అలవాటేనని, మా పుట్టింట్లో కూడా నేనేమి అల్లారు ముద్దగా పెరగలేదు అని చెప్పి పాపం పనులన్నీ లలితే చేయించి ఇక డ్రై ఫ్రూట్స్ అని నట్స్ అని, కొత్తగా పెళ్ళయింది బలం ఉండాలి, నేతి సున్నుండలు, నేతరిసెలు, నేతి గారెలు, అలా జున్ను అవి ఇవి అని చెప్పి గదిలోకి పంపిస్తూనే ఉండేది. తిని ఖాళీ గ్లాసులు ఖాళీ ప్లేట్లు బయటకు వస్తూ ఉండేదే. ప్రసాదరావుకి చిన్న కోడల ధోరణి నచ్చేది కాదు. నలుగురితో కలిసిపోయే తత్వం ఉండాలి. ఎందుకు ఈ అమ్మాయి ఇంత పెడసరంగా ఉంటుంది, మామగారిని పలకరించదు, ఆయన వస్తున్నాడని చూసి అంత దూరం నుంచే లోపలికి వెళ్ళిపోద్ది, మాట్లాడించాల్సి వస్తుందేమోనని. ఇంటికి ఎవరైనా వచ్చినా అసలు గదిలో నుంచి బయటికి రాదు, పడుకున్నట్టు నాటకం ఆడుద్దే. బావగారినైతే అసలు పలకరించదు. మొగుడితోనే ఎప్పుడు చూసినా ముచ్చట్లు, డాబా ఎక్కి గంటలు కూర్చోవటం, మొగుడిని తీసుకొని సినిమాలకు వెళ్ళి రావటం, షికార్లకు వెళ్ళి రావటం, అసలు ప్రపంచంతో సంబంధం లేనట్టుంటుంది. అలా అని ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళేమి చెడ్డోళ్ళు కాదు. రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ములు, తోడుకోడళ్ళు కూడా సీతా ఊర్మిళల్లా ఉండాలి అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళటం తప్ప వాళ్ళేమే కూతుర్నే నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి వెళ్ళే రకాలు కూడా కాదు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత చిన్న కోడలు వాళ్ళ అమ్మ నాన్న ఒక రోజున అనుకోని ప్రమాదంలో పెళ్లికి వెళ్ళొస్తూ పోయారు. పోయేసరికి కాటి ఖర్చులు కూడా తగలేయటానికి డబ్బులు లేక ప్రసాదరావే దినదివస కార్యక్రమాలన్నీ పూర్తి చేయించి ఆ తర్వాత ప్రసాదరావే కర్మకాండలు జరిపించాడు. జరిపించిన తర్వాత ఇక ధరణికి అసహ్యం వేయటం మొదలుపెట్టింది, కోపం రావటం మొదలుపెట్టింది. ఇక్కడ ఎందుకు ఉండాలి అనే దుర్బుద్ధి పుట్టింది, స్వార్థం ఇక పెచ్చురెళ్ళిపోవటం మొదలైంది. ఎందుకు ఉమ్మడి కుటుంబంలో ఉండాలని, ఎందుకు కలిసి ఉండాలని ముందు మొగుడినే ఇక ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలని ట్రాన్స్ఫర్ పెట్టించుకోమని వెళ్ళిపోదామని చెప్పిన హేమంత్ తన మాట వినట్లేదు. ఎందుకు ఇప్పుడు ఇక్కడ హ్యాపీగా ఉన్నాం కదా అన్నయ్య, వదిన, నాన్న, రేపో మాపో పిల్లలు కూడా పుడతారు, మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళే రిస్కులు తీసుకోవటం ఎందుకు, నువ్వు ఒక్కదాని ఇబ్బంది పడతావన్నా వినకుండా ఆ తర్వాత ఆఫీసర్ల భార్యల దగ్గరికి ఎప్పుడైనా వాళ్ళు పిలిచారని డిన్నర్లకు తీసుకెళ్తే
లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని మా హేమంత్కి ట్రాన్స్ఫర్ ఇప్పించవచ్చుగా మ్యామ్, ప్రమోషన్ ఇప్పించవచ్చుగా అనే పర్సనల్గా వెళ్ళేటప్పుడు వాళ్ళ కోసం సెంటు సీసాలనే, వాళ్ళ కోసం మీకోసం నేను మైసూర్ సిల్క్ శారీ తెప్పించానని అలా ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని కాకాపడితే వాళ్ళు మొగుళ్ళకి చెప్పి హేమంత్ని ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ ఇచ్చారు సిటీకే. ఆ తర్వాత సిటీకి వెళ్ళిపోతున్నాగా మామయ్య ఇల్లు కొనిపెట్టండి అంటే మళ్ళీ తిరిగి రానన్నట్టు అడుగుతున్నావేమిటమ్మా అన్న తర్వాత అలాంటిదేమీ లేదు, అద్దెళ్లలో ఇబ్బంది పడకూడదని అన్న తర్వాత ఎందుకు ఇబ్బంది పడతావు, మేము నెక్స్ట్ ఇయర్ కల్లా ఆఫీసర్ గారితో మాట్లాడి ఎలా చెప్తే వింటారో మాకు తెలుసు, మా తమ్ముడికి ఉద్యోగం ఇప్పించుకుంది మేమే కదా, వాడిని వదిలి మేమైనా ఎలా ఉంటామో మళ్ళీ వాడిని మేము ఇక్కడికే తెచ్చుకుంటాం రికమెండేషన్ చేయించైనా సరే అని ధీమంత్ అనేసరికి ఇక నవ్వలేక నవ్వి ఏదో ఏడవలేక నవ్వటం అన్నట్టుగా అనేసి అక్కడి నుంచి మొగుడిని తీసుకొని కాపురం సిటీకి ఎత్తేసిందే. కాపురం సిటీకి ఎత్తేసిన తర్వాత తన తమ్ముడిది ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అప్పటి వరకు చిన్నప్పటి నుంచి తమ్ముడికి తనకి ఎప్పుడూ సుతులు లేవు. తన తమ్ముడు భరణిని మా అమ్మ నాన్న లేరుగా తెచ్చి మన దగ్గరే ఉంచుకుందామంటే తల్లిదండ్రి లేనోళ్ళంటే ఏమంటారు సరేనన్నాడు హేమంత్. తెచ్చి ఉంచుకొని భరణిని పీజీ చేయొచ్చుగా, గవర్నమెంట్ జాబు రాసుకోవచ్చు కానీ హేమంత్ అంటే ఏమొద్దని గాలి తిరుగులు తిరుగుతున్న తమ్ముడిని ఏమీ అనకుండా తమ్ముడితో కలిసి ఇక అవని ఇవని ఎత్తుకు పై ఎత్తులేయటం, ఆలోచనలు ఆలోచించడం చేస్తూ కూర్చునేది ధరణి. ఎంతసేపటికి హేమంత్ని అక్కడి నుంచి ఇంకా దూరం తీసుకెళ్ళిపోవాలని, ఇంకా అది చేయాలని ఇది చేయాలని ఆలోచించుకుంటూ ఉండి మొగుడికి తలగడ మంత్రాలు వేయటం మొదలుపెట్టింది. అసలు మొత్తం ఉన్న 100 ఎకరాలు మీ అన్నయ్య వ్యవసాయం చేస్తున్నాడు, ఎంత పడి తింటున్నారో ఏమో, గొడ్డుమోతోళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి ఆశ ఎక్కువంట తెలుసా అనేపాటికి ముందు 4-5 సార్లు అడిశాడు. తర్వాత నోరు మూయమన్నాడు. తర్వాత వదిలేవే అన్నాడు. ఆ తర్వాత తినగ వేము తీయగనుండు అని వినడం మొదలుపెట్టాడు. దాంతో ఇక మొగుడిని తన శృంగారంలో పెట్టు, ఏడుసో నేను మన గురించే చెప్తున్నానో, గుండెల మీద పొడుపునో, మొగుడిని ట్రిప్పులకి తీసుకెళ్ళో, మొగుడికి ఎప్పుడూ ఎరగనటువంటి తన అందాలతో విందు చేసో ఎలాగైతేనేమే మొగుడిని మొత్తాన్ని గ్రిప్పులో పెట్టి ఇక 3 సంవత్సరాల కాలంలో ముగ్గురిని కంది ధరణి. ఆ ముగ్గురిని కని అలా 7వ నెలలో వెళ్ళటం, ఆ 7వ నెలలో వెళ్ళి లలిత చేత అన్ని సేవలు చేయించుకోవటం. ఆ తర్వాత ముందు పాప పుట్టింది. పుట్టిన పాపని లలిత దగ్గర పడేసి నువ్వే చూసుకో అక్క, నాకు అక్కడ మా ప్రైవసీకి డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేసి, లలితకి పిల్లలు లేరు కాబట్టి పిల్లలంటే ఇష్టం కాబట్టి పిల్లల్ని వద్దనేది కాదు లలిత. ఆ తర్వాత సంవత్సరం ఒక పిల్లాడిని, ఆ తర్వాత సంవత్సరం ఒక పిల్లాడిని కానీ కానుక ఖర్చులు వాళ్ళ మీద తోసేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మొగుడుతో ఎంజాయ్ చేయటం, ట్రిప్పులకి వెళ్ళటం, పెద్ద వాళ్ళతో స్నేహాలు చేయటం, పొయ్యే పుండు పుట్టినప్పుడు అడ్డమైన వాళ్ళని చూసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ప్యాలెస్ల్లో ఉంటున్నారని, ఒకప్పుడు గౌరీ వ్రతాలు చేసినా చేసినా ఆడోళ్ళు ఒక పీట పెట్టి కలసం పెట్టి ఒక రవికెల గుడ్డ పెట్టి చేసుకొని వచ్చిన ముత్తైదులకి మహా అయితే గనక 2 అరటిపళ్ళు అంత ఒక తమలపాకులు ఇచ్చి అంత భోజనాలు పెట్టి కాళ్ళకు పసుపు రాసి గడ్డానికి గంధం నొసట్లో కుంకం పెట్టి పంపించేవాళ్ళు. ఇప్పుడంతా వింతగా మారిపోయిన రోజులు కాబట్టి అవన్నీ చూసొచ్చే వాళ్ళ ప్రగల్భాలన్నీ చూసి తనకి అత్యాశ కలిగే మొగుణ్ణే నువ్వు ఉద్యోగం మానేయని, మనము వ్యాపారం పెడదామని, కోట్లు సంపాదిద్దామని, మా తమ్ముడు ఖాళీగానే ఉంటున్నాడుగా నీకు హెల్ప్ చేస్తాడని, మీ అన్నయ్యోళ్ళు ఎంత దోచుకు తింటున్నారో ఏమోనని, ఆస్తులో లెక్కలడుగని, వాటా నీది నీకు పంచిచ్చేయమనని, మీ నాన్న మీ అమ్మ పోయిన తర్వాత ఎంతమందితో తిరిగి ఉంపుడు గత్తెలకి ఎంత దోచేశాడోనని, మీ అన్నయ్య ఎవరెవరికి ఎంతెంత పెడుతున్నాడో, పెళ్ళాని పిల్లలు పుట్టట్లేదని మీ వదిన ఎలాంటిదో ఏమో, ఎంత పుట్టింటి వాళ్ళకు దోస్తుందో అని చెప్పేపాటికే సంవత్సరాల కాలం అలా గడిచిపోకుంటూ వెళ్ళిపోయే మొత్తానికి ధరణి పిల్లలకు కూడా, ధరణి పాపకి 10 ఏళ్ళు, ధరణి పెద్ద కొడుక్కి 9 ఏళ్ళు, ధరణి రెండో కొడుక్కి 8 ఏళ్ళు వచ్చి ఇన్నేళ్లుగా పిల్లల్ని మీ దగ్గరే ఉంచుకోండి, మీరే టౌన్కి స్కూల్కి పంపండి, అప్పుడు తనకి వాళ్ళు దరిద్రం అనిపించారు. కనాలి కాబట్టి, మొగుడిని గ్రిప్పులో పెట్టాలి కాబట్టి, ఆస్తి బయటికి పోకూడదు కాబట్టి, తను గొడ్రాలనే ముద్ర వేయించుకోలేదు కాబట్టి, మొగుడికి పిల్లలనే పాశ్యం ఉంటే తన చుట్టూనే తిరుగుతాడనే దాంతో కందే. కన్న తర్వాత వాళ్ళని తను పెంచడం ఏంటి, పాలిస్తే బిగుతులు తగ్గిపోతాయి, పిల్లల్ని తెస్తే నిద్రలు పోనివ్వరు, వాళ్ళకి సుస్సులు కక్కాలు కడగటం తన వల్ల కాదు, అవన్నీ చేయటానికి పాలేర్లు పని మనుషుల కింద మామ తోడుకోళ్ళు బావ ఉన్నారు కదా, అక్కడ పడేసి వచ్చి వాళ్ళ ఫీజులు, స్కూళ్ళు, ఇక్కడ అడ్మిషన్లు, ఈ తలనొప్పంతా
ఇదంతా ఎందుకు అని చెప్పి అక్కడే పడేస్తే వాళ్ళే స్కూల్కి మంచిగా జాయిన్ చేసి పెంచుతూ అంతా దాంట్లో లలిత పెంపకంలో అయితేనేమి, ధీమంత్ పెంపకంలో, ముసలాయన పెంపకంలో పిల్లలు చాలా మంచిగా పెరగటం మొదలయ్యారు. ఆ తర్వాత ఒక రోజున హేమంత్ని తీసుకొని వెళ్ళి నాన్న, నా ఆస్తిలో నా వాటా నాకు పెట్టరాదో, వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నాను అన్నాడు హేమంత్. పోయే కాలం ఏమైనా వచ్చిందేంట్రా నీకు? నువ్వు చేసేది గవర్నమెంట్ ఉద్యోగం, నీ పుర్రికి పుట్టిన బుద్ధేనా ఇదే? ఆ గవర్నమెంట్ ఉద్యోగం కోసం నానా తిప్పలు పడి అడ్డమైన వాళ్ళు కాళ్ళు పట్టుకొని వాళ్ళకి ఎంత దోచిపెట్టి ఎంత ఎగబెడితే నీకు ఆ ఉద్యోగం వచ్చిందో తెలుసా? ఆ రోజున బుద్ధి జ్ఞానం లేకుండా ఏం నిర్ణయాలు తీసుకోవటం చిన్నోడా? నేను ఉద్యోగానికి రిజైన్ చేసేసాను నాన్న అనేపాటికి ఎవరు చెప్తే వచ్చింది, ఎవరు చెప్తే రావటం ఏంటి మామగారు? ఇక్కడ ఎవరెవరు ఎంతెంత దోచేసుకుంటున్నారో ఎవరికి తెలుసు? బిడ్డలు లేని గుడ్డుమూతోళ్ళకు కూడా ఇక్కడ వాంఛలు కాంక్షలు ఎక్కువే. పెళ్ళాలు చచ్చిన వాళ్ళకు కూడా వయసు ముదిరిపోయి తలకాయలు నెరిసినా కూడా ఆడగాలు ఎక్కువే ఇక్కడ చాలామందికి. అందుకే నా మొగుడిని తీసుకెళ్ళి నేను వేరు కాపురం పెట్టుకున్నాను. అయినా మేము బాగుపడితే చూడలేక కాకపోతే ఏం మాటలు ఇవన్నీ? మా ఏయో మాకు లెక్కలు చెప్పి మా ఏదో మాకు పడేయొచ్చుగా. ఎంతని దోచుకు తింటారు, ఎన్నేళ్ళని తింటారు, ఎన్నాళ్ళని తింటారు? నా మొగుడిని అమాయకుడిని చేసి నా మొగుడికి అడగటం చేత కాకపోతే ఆయనకి నేను నోరు, ఆయనకి నేను అన్నీ, నేను మాట్లాడగలను అనేపాటికి నీ నిర్ణయం కూడా అదేనేంట్రా అన్నాడు ధీమంత్. ఏం మాట్లాడలేదు హేమంత్. దాంతో ఇక లెక్కలు చెప్పాల్సిన రోజే వచ్చింది కాబట్టి ప్రసాదరావు కూర్చొని అమ్మ లలిత డైరీలు తీసుకురా అనే అన్ని సంవత్సరాలుగా కూడా ఒరే నీతి మాలిన నా చిన్న కొడక, నీ అన్న ఎంత నీతిపరుడో తెలుసా? వాడు ఇంటర్మీడియట్ అప్పటి నుంచి వాడు వ్యవసాయంలోకి దిగి వాడు రక్తాన్ని చెమటగా మార్చి ధారపోసి కష్టపడితే ఆ పొలం ఈ రోజున అలా సస్యశ్యామలంగా బంగారం పండుతుందిరా నీచమైన వెధవ. దాని మీద వచ్చిన డబ్బులు పెట్టే నిన్ను వాడు పెద్ద యూనివర్సిటీలో జాయిన్ చేసి పీజీ దాకా చదివించాడురా దరిద్రుడా. అప్పుడు మరే వాడి వాటాకి నేను ఆ డబ్బులు తీయాలిగా. కానీ వాడు ఏ రోజు అవి ఆశించలేదురా నీతిమాలిన కుక్క. దాంతోపాటు వాడు నీ ఉద్యోగానికి లక్షల్లో లంచాలుగా పెట్టాం. నీకోసం వాడు నిద్రాహారాలు మాని తిరిగాడు. అవన్నీ ఈరోజు నీకు గుర్తుండవుగా. అవునులేరా, పల్లకీలు మోసిన బోయిలు ఎవరికీ గుర్తుండరు. మనం పల్లకీలో ఎగురుతున్నాం కదా ఈ రోజున. ఇన్నేళ్లుగా కూడా నీ అన్న సొంత వ్యవసాయం చేసి రెక్కల కష్టం మీద వాడు సంపాదించుకుంటూ వచ్చినా నేను నీకు కౌలుదారు కింద వేసిన వాడికి కౌలు కింద వేయటం ఏంటి నాన్న? ఏం చేసుకుంటామని, ఎందుకు ఈ పిచ్చి పనులు అని నీకు సొంతానికనే నీ అకౌంట్లో వేయించుకుంటూ వచ్చాడురా. ఒక్క రూపాయి కూడా నా పెద్ద బిడ్డ తినలేదురా. ఇంకా వాడి వాటాలో నుంచే దున్నపోతులాగా నీ పెళ్లి ఖర్చులకి, నీ ఉద్యోగాలకి, నీ చదువులకి, నీ పిల్లల పురుళ్ళకి, నీ పిల్లల ఫీజులకి అని చెప్పి వాడుతున్నాడు నా పెద్ద కొడుకు. నీతి జాతి లేని వెధవ. అడ్డమైన వాటిని ప్రేమించానని పెళ్లి చేసుకున్నానని ఆయన చెప్పే తలగడ మంత్రాలన్నీ విని ఏం కోల్పోబోతున్నావో జీవితంలో నీకు ముందు ముందు తెలుసుద్దే. మీ అమ్మా నాన్న పోతే తలకొరివి పెట్టే నీ తమ్ముడు దగ్గర రూపాయి లేకపోతే పెట్టించి కర్మకాండాలు చేయించానని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నాకు అర్థమైందమ్మాయి. నీకు విషయం చెప్పమంటావా? వినాశకాలే విపరీత బుద్ధి అని, నడమంత్రపు సిరి నరాన పుండని, నువ్వు చేసేది భగవంతుడు ఏం చేయబోతున్నాడో చూద్దామని చెప్పి ఆస్తి మొత్తం 3 వాటాలు వేశాడు ఆయన. 30 ఎకరాలు పెద్ద కొడుక్కి, 30 ఎకరాలు రెండో కొడుక్కి, 40 ఎకరాలు ఆయన పేరు మీద పెట్టుకుంటే నీకెందుకు పెళ్ళాం లేనోడివంటే నీ తాతగాడి సొమ్మేమైనా నాకు పెట్టావా ఏంటమ్మాయి? అది మా తాత ముత్తాతల నుంచి నాకు వస్తున్నటువంటి ఆస్తి అని ఆ 30 ఎకరాల పొలం వరకు మాత్రం చిన్న కొడుక్కే రాసిచ్చాడు. మరి స్థలాల మీద ఇన్నాళ్లుగా వస్తున్నటువంటి లీజు డబ్బులు అవి మీకు ₹1 కూడా పెట్టను అనే ముగ్గురు పిల్లల పేరు మీద రాసేశాడు. అన్ని పిల్లలకు పెడితే ఇంకా మాకేంటే? అత్తయ్యే 2 వారాల నగల సెట్ ఉండాలిగా. నా సెట్టు నాకు ఇవ్వు, ₹1,00,00,000 నగలుగా అని అడిగింది ధరణి. నీకెందుకు ఇస్తాను? నా భార్య ఉత్తమ లక్షణాలు ఉత్తమ గుణాలు చూసే నా భార్య లాంటి కోడలు మరి 7 జన్మలెత్తినా దొరకదని మా అమ్మ నాన్నలు జయించారు ఒక 7 వారాల నగలు. నా తల్లిదండ్రులు ఔన్నత్యంతో కట్నాలు వద్దన్నారని నా అత్తగారు పెట్టారు ఒక 7 వారాల నగలు. అవి నా భార్యవే, నా సొంతం. నేను ఎవరికి పెట్టుకుంటానో ఎవరికి ఇచ్చుకుంటానో. అసలే తల నెరిసిపోయిన తర్వాత కూడా నాకు ఆడగాలు ఎక్కువ కదా. నువ్వైతే నా కోసం రోజుకు ఒక ఆవిడనేమి మాట్లాడి మంచి మీదకు ఓ రోజు, వామి పక్కకు ఒక రోజు, పంపు చెట్ల దగ్గరకు ఒక రోజు, ఇంట్లో ఉన్న చావిట్లోకి ఒక రోజు పంపట్లేదు కదా. ఒకవేళ పంపుతున్నా
తీసుకున్నావేమో ఆవిడని అడిగి తీసుకుందుగానిలే నువ్వు అన్నాడు ఆయన. నాన్న అంటే నోరు ముయ్యరా, నీకు ఇంకా మాట్లాడే అర్హత ఉందా అంటే, ఎందుకు చిన్నోడా ఇలాంటి పనులు చేస్తున్నావు, అనవసరంగా రూపాయి వృధా చేసుకోబాకురా అని పెద్దబ్బాయి చెప్తున్నా, లలిత ఎంత చెప్తున్నా వినకుండా పిల్లలు మేము రాము, మేము పెద్దమ్మతోనే ఉంటాం, పెదనాన్నతోనే ఉంటాం, తాతయ్యతోనే ఉంటామన్నా ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారుగా, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలరుగా, 10, 9, 8 అంటే ఇంకా మనం చేయాల్సింది ఏమి లేదుగా అని చితక్ కొట్టేసి అక్కడి నుంచి ఆ 30 ఎకరాల పొలం అమ్మిచ్చేసుకొని మిగతా ఆస్తుల డాక్యుమెంట్లు తీసుకొని వాళ్ళని శాపనార్థాలు పెట్టి నానా తిట్లు తిట్టి ఆ తర్వాత సిటీకి వెళ్ళే వ్యాపారం వెలిపించిందే. ఆ వ్యాపారం వెలిపిస్తే 3 ఏళ్ల పాటు విపరీతమైన లాభాల్లో సాగిందే. అసలు మై మీద ఆగలేదు మనిషే. ఎక్కడెక్కడ డైమండ్ సెట్లు, ఎమరాల్డ్స్, రూబీస్, సఫైర్స్, ఇంటి ముందు 5-6 కార్లు. ఈ ఇంత కాలంలో కూడా మనం వ్యాపారంలో బాగుపడ్డాం. వెళ్ళే అన్నయ్యకి, వదినకి, నాన్నకి సారీ చెప్దాం, అయిన వాళ్ళని దూరం చేసుకోకూడదు అన్నాడు హేమంత్తో. నువ్వు వెళ్ళావో నేను సచ్చినట్టే అందే. ఆ తర్వాత అన్నయ్య భార్య కడుపుతో ఉందని చూసొద్దామన్నాడు. వీల్లేదందే. వాళ్ళకి ట్విన్స్ పాప బాబు పుట్టారని పలకరించొద్దామన్నాడు. నీ పిల్లలు చచ్చినంతొట్టు నువ్వు వెళ్ళొస్తే నీ 3 పిల్లలు పోతారు, నీ వాళ్ళు మనం బాగుపడితే చూడలేరు, ముసలి కుక్క, నీ బాబు దగ్గర ఎంత పొగరుందో, ఆ రోజు వాడు నన్ను ఎన్ని మాటలు అన్నాడో. ఎంత వ్యాపారం పెట్టి వాళ్ళిచ్చిన డబ్బులతోనే ఏంటయ్యా వాళ్ళిచ్చేది, మీ నాన్న మీ అమ్మతో కాపురం చేయకుండానే పుట్టావా నువ్వు, పుట్టిన తర్వాత ఎవడి కోసం ఇవ్వడంట, ఉంది పెట్టాడు. అయినా ఇది నా ఐడియా, కష్టం నీదే, తెలివితేటలు నా తమ్ముడివే, నా తమ్ముడు కష్టపడ్డాడు మన కోసం అని అబ్బాయిని లెక్క చేయటం కూడా మానేసింది. వ్యాపారంలో పడిపోయాడు హేమంత్తో. ఇక వ్యాపారం పని మీద ఆ ఊరని ఈ ఊరని తిరుగుతూ ఉండేవాడు. పిల్లల్ని ఒక్కరోజు దగ్గరికి తీసేది కాదు ధరణి. బెల్టులతో కొట్టడం, వాళ్ళకి వాతలు పెట్టడం, పెద్దమ్మ పెదనాన్న తాతయ్య అంటారా 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 అనే పిల్లల్ని కొట్టడం, పిల్లల్ని ఎత్తుకెళ్ళి కాస్ట్లీ స్కూళ్ళల్లో పడేయటం, ఆయాలకు అప్పచేయటం, పిల్లల్ని అసలు పట్టించుకోపోవటం, పిల్లది అంత పొడవాటి జుట్టు అయితే పార్లర్లో కట్ చేయించి పడేయటం, పిల్లలకి సరిగ్గా ఫుడ్ లేకపోవటం, అక్కడ పిజ్జాలు బర్గర్లు పిల్లలు తినలేకపోవటం, ఇదంతా ఇంకో సెషన్లో నరకాలు. ఇలా రోజులు గడిచిపోతూ కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఒక రోజున హేమంత్ బిజినెస్ పని మీద వేరే ఊరికి వెళ్ళాడు. ధరణి కూర్చొని ఇక ఐ మాస్క్ కీరాలు పెట్టుకొని ఫేస్కి అలా ఫేషియల్ చేయించుకొని పడుకుంటే అక్క అన్నాడు భరణి. ఏంట్రా తమ్ముడు అంటే, ఇక్కడ కొంచెం సంతకాలు పెట్టవే అనేసరికి వరుసగా అన్ని పేపర్ల మీద కీరాలు కూడా తీయకుండా సంతకాలు పెట్టేసరికి హేమంత్ తిరిగి వచ్చేసరికి మొత్తం ప్రాపర్టీ అంతా భరణి పేరు మీదకి మారిపోయిందని, ఇక వాళ్ళు పెట్టినటువంటి వ్యాపారం కానీ వాళ్ళు ఉండేటటువంటి ఇల్లు కానీ అంతా భరణి పేరు మీదకి మారిపోయిందని, అంతా ధరణి పేరు మీద పెట్టాడు కాబట్టి హేమంత్ ధరణి ఇంటితో సహా అంతకుముందు మామగారు కొన్నాక మొగుడు చేత తన పేరు మీదకి మార్పిచ్చేసుకుంది. అన్నీ కలిపి తమ్ముడికి రాసేసిందని తెలిసేసరికి బావుమరిది మీద కోపంతో ఎందుకు చేశావురా ఇలా అనే బావుమరిదిని షర్టు పట్టుకొని అడగబోతే ఒక్క తోపు హేమంత్ని వెనక్కు తోసి, నువ్వేదో పత్తిత్తువైనట్టు మాట్లాడు బావా, డబ్బు బావా డబ్బు, నీకో విషయం చెప్పమంటావా, కూటికి గతి లేని కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ది మా అక్క, రోజు దానికి బస్ ఛార్జీలు పెట్టుకోవటానికి డబ్బులు లేక ట్రైన్ జర్నీ చేస్తూ పీజీ చదువుకునేది, అదొక ఉద్యోగం కోసం. అలాంటిది నీకు డబ్బుందే, చాలామందితో ట్రయల్స్ చేశాక నువ్వు దానికి సక్సెస్ఫుల్గా దొరికావు కాబట్టి అన్నీ ఉన్నటువంటి రిచ్ కిడ్ నువ్వు, కాబట్టి నీ గ్యాలం వేసింది పెళ్లి చేసుకుందే. రామలక్ష్మణులు లాంటి వాళ్ళని మా అమ్మ నాన్న మీ అన్నయ్యని నిన్ను అని చేశారు, ఉన్నావా నువ్వు మరి అలాగా? ఆ తర్వాత ఇది తీసుకొస్తే నువ్వు వేరు కాపురం రాలా, ఇది చెప్తే నువ్వు మీ వాళ్ళ మీద నమ్మలా, ఇది చెప్పిందని నువ్వు మీ ఆస్తిలో పంపకాలు చేసు రాలా, ఇది చెప్పిందని మొత్తం ఆస్తి దీని పేరు మీద నువ్వు రాయలా, ఇది చెప్పిందని పిల్లల కనే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకునే ఏజ్ దాకా మీ అన్నయ్య వదనలతో అన్నీ చేయించుకొని తెచ్చి ఇక్కడ తీసుకొచ్చి పిల్లల్ని పడేలా న్యాయం ఎవరు బావా పాటిస్తున్నారు? డబ్బు ఎవరిని ఎలాగైనా మార్చేస్తుంది. ఇది మీ అన్నయ్య వదిన్నే మోసం చేసిందే, నిన్ను అక్కడి నుంచి వేరు తెచ్చింది, నేను దీన్నే మోసం చేసి ఆస్తి రాయించుకున్నాను, తప్పేంటి ఇందులో? ఇదంతా మనీ విషయం బావా, నీ పెళ్ళాం లాంటి దాన్ని చేసుకోకూడదనే నా డిగ్రీ తెలివితేటలకే కష్టాలు నేర్పిన తెలివితేటలతో ఒక అమ్మాయిని నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, అది లోకజ్ఞానం లేనిదే, ఆస్తి నా పేరు మీదే ఉంటుంది,
ఉంటుంది. అది నీ పెళ్ళాం అంత తెలివితేటలతో దాని పేరు మీద పెట్టించుకొని నన్ను ఆడించుకోదు. కాబట్టే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను నేనని వెళ్ళిపోయాడు భరణి. ఆ తర్వాత హేమంత్ కూర్చుండిపోయాడు. ఈలోపు అప్పుల వాళ్ళొచ్చి మాకు అంత అప్పులున్నాయి, ఇంత అప్పులున్నాయి, వ్యాపారం మీద నీ పెళ్ళాం అయిగొంది ఈగొందంటే నెట్ట నిలువున ఉన్న నగలు మొత్తం పిల్లల ఒంటి మీదే కూడా ఒలిసి అమ్మి కట్టాల్సి వచ్చిందే. అయిపోయి సామానన్ని రోడ్డు మీద పడేశారు. ఇంకా ఇల్లు కూడా అమ్మేశాడని భరణి వీధిలో నుంచోవాల్సి వచ్చిందే. అక్కడికి పోని ఊరుకుందా ధరణి? మీ నాన్న పేరు మీద ముసలోడి పేరు మీద 40 ఎకరాలు ఉంది కదా, వాడిని మాయ చేసి పిల్లల్ని అడ్డం పెట్టి వాడిని ఇక్కడికి తీసుకొద్దాం, ఆ 40 ఎకరాలు రాయించుకొని మళ్ళీ నువ్వు మా ఆస్తి అమ్మేసి మా తమ్ముడికి కాంపిటేటర్గా బిజినెస్ స్టార్ట్ చేయి, ఈసారి నేను కూడా ఉంటాను నీకు తోడుగా, పిల్లల్ని హాస్టల్లో పడేద్దాం, ఆ తర్వాత మీ నాన్ననే తిప్పి గెంటేద్దాం మీ అన్నయ్య వదినల దగ్గరికి, లేదంటే ఏ ఓల్డేజ్ హోమ్లోనో ఇసిరేసి వద్దాము, ఏ అనాథాశ్రమంలోనో పడేద్దాం అనే పాటికి అప్పటికే ఆస్తి పోయి పరువు పోయి పిల్లల్ని తీసుకొని అనాథలా జోరును వర్షం పడుతుంటే వీధిలో నుంచున్నాడు హేమంత్. చిన్నప్పటి నుంచి తండ్రి పెళ్లి చేసుకొని అన్న దగ్గర నుంచి అన్నా వదిన ఎంత ప్రేమగా చూశారో, పిల్లల్ని వదిన ఎలా చూసుకొని పెంచి పంపిందో, నాన్న తమ కోసం ఎంత చేశాడో అన్నీ గుర్తొచ్చి ఆ రోజు నాన్న లెక్కలు చెప్తుంటే ఆ రోజే చచ్చిపోయాడు తను. అన్నయ్య మంచి మనసు ఔన్నత్యం ముందు. అలాంటిదే ఆడపెత్తనం తమ్మలు దొరతనం అని పీజీ చదువుకున్న నువ్వు కళ్ళు మూసుకుపోయి అలా సంతకాలు ఎలా పెట్టావే? నీ తమ్ముడు పెట్టమంటే నీ మాటలు విని నేను గదు తెచ్చుకుంది తిప్పలనే బాగా కాస్ట్లీ బెల్ట్లన్నీ ఒరిజినల్ లెదరై వాడటం మొదలుపెట్టాడు. కొన్నాళ్లుగా స్టేటస్ పెరిగిందని హేమంత్ అవి పెట్టి పీస్ అయిందాక ఇక్కడి నుంచి సామానన్నీ లారీలో వేసుకొని చితకబాది జుట్టంతా ఊడిపోయిందాకా ఒళ్ళంతా వాతలు తేలిపోయిందాకా తీసుకెళ్ళి ట్రైన్లో ఇసిరేసి నీకు అలవాటే కదే ఈ ట్రైన్లోనేగా నా బతుకు నిప్పుబడిపోయిందని తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఇసిరేస్తే మామగారి కాళ్ళ మీద పడిందే. ఏంట్రా నీలో ఎంత మగతనం అని అడిగాడు ప్రసాదరావు. జరిగిందంతా చెప్పి కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాడు హేమంత్. పిల్లలు తాతయ్యతో నాన్న ఇలా ఇలా అన్నాడని, పెద్దమ్మ పెదనాన్ని చూసొద్దామన్నాడని, నీకు సారీ చెప్దామన్నాడని, తమ్ముణ్ణి చెల్లెల్ని చూద్దామన్నాడని, మావయ్య ఇలా అన్నాడని, తర్వాత నాన్నమ్మని ఇలా పీస్ అయిందాక బెల్టులతో బాదాడని, మమ్మల్ని ఇలా టార్చర్ చేసిందని, దొంగ ఒట్లు పెట్టి నాన్నని రానివ్వలేదని పిల్లలు ఆయనకి మొత్తం చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చితకబాత్తంటే హేమంత్ వెళ్ళి లలిత వెనకాల దాక్కుంటే, ఆగు చిన్నబాబు అంది లలిత. అన్న తర్వాత నీకు తెలియదు వదినా అనేసరికి, తప్పు అమ్మాయిదే ఉన్నట్టు కొడతావేంట్రా, తప్పు నీది లేదా? వాళ్ళు చెప్తే మన జ్ఞానం ఏమవుద్దిరా వినటానికి, ఆ రోజు నీకు కరెక్ట్ అనిపించిందే అందుకే విన్నావు, జరిగిందేదో జరిగిపోయింది వదిలేసే అన్న తర్వాత మామయ్య అంటే, వద్దమ్మా నీ అంత ఉత్తమ ఇల్లాలి చేత నేనంత పెద్ద పిలుపు పిలిపించుకోలేను. నేను నా భార్య పోయిన తర్వాత పరస్త్రీలని నా తల్లి చెల్లి అక్క అని తప్ప నేను కనీసం వాళ్ళల్లో నేను నిజం చెప్పాలంటే ఒక దేవతని చూశానేమో కానీ పరదృష్టితో చూడలా. నాకే రంకులు అంటగట్టిన కోడలివి నువ్వు. నా పెద్ద కొడుకు అంటగట్టేశావు, నా పెద్దవాళ్ళు పుట్టింటికి దోచిందన్నావు, అంతా దాంట్లో నా పెద్ద కోళ్ళు కూడా 1 ఎకరం పొలం తెచ్చిందమ్మా, నువ్వు అది కూడా తేలేదు, ఏం చూసి నిన్ను చేసుకున్నామంటావు? మేము అలా అనుకుంటే నీకు విషయం చెప్పమంటావా? విశ్వాసఘాతకులు అంటారు, దానికి టైటిల్ బాగా పనికొస్తావు నువ్వు. నువ్వు ఇంట్లో ఉండటానికి పనికొచ్చే వ్యక్తివి కాదమ్మా, పీజీ చదువుకున్నావు కదా, కాబట్టి అసలు అలా ఎలా సంతకం పెట్టావు అన్నాడు ధీమంతో. అనేపాటికి ఐ మాస్క్ పెట్టుకొని అని తన్నాడు హేమంత్. ఆ తర్వాత అలా జరిగిపోయింది బావగారు అన్నాక, నువ్వు ఇంట్లో ఉండొద్దమ్మా, ఖాళీగా ఉన్న బుర్ర పిశాచాల కోటనే, నువ్వు ఇంట్లో ఉండి చేసేది లేదు, నువ్వు చెయ్యవు, నీ పిల్లల్నే నువ్వు పెంచవు, లలిత పిల్లల విషయం చూసుకుంటదే, పిల్లలకి మీ బుద్ధులు తెలిసే మీరు ఎలాంటి వాళ్ళో పిదపకాలం బుద్ధులనే, నేను ఆ స్థలాలు అలాగే పిల్లల కోసమనే నా భార్య నగలు, దాంతోపాటు పొలాల మీద అప్పటి వరకు వచ్చినటువంటి ఐవేజులు ఫిక్స్డ్లో పెట్టుంచాను, వాళ్ళ భవిష్యత్తులకు వచ్చిన బాధేమీ లేదు. నువ్వు జీతం కోసం కాదు, నీ మెళ్ళో ఇప్పుడు పసుపు తాడు కూడా లేదు కదా, గ్రామ్ బంగారం కూడా నేను ఇవ్వను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు టౌన్లో, నీకు ట్రైన్ జర్నీలు అలవాటేగమ్మా, ముగ్గులోకి దింపి వల్లోకి వేయాల్సిన అవసరం ఇప్పుడు ఎవరినీ లేదు, కాబట్టి వెళ్ళి ట్రైన్లో ఉద్యోగం చేసుకొని రా, పొద్దున 8ంటికి వెళ్తే సాయంత్రం 9ంటికి వస్తావు, టయానికి వెళ్ళి టయానికి రావచ్చు, ఆ వచ్చే జీతంతో గోల్డ్ స్కీమ్ కట్టుకొని నగలు చేయించుకోమ్మా, నీకు నచ్చిన చీరలు చెప్పులు మేకప్ సామాన్లు కొనుక్కో. ఇక చిన్నోడా నీ విషయం, నీ పెళ్ళాం
పెళ్ళాం చెప్పిందని గవర్నమెంట్ ఉద్యోగం మానేసుకున్నావు. నీ పెళ్ళాం చెప్పిందనే నువ్వు మా నుండి వేరుగా వెళ్ళిపోయావు. నిన్ను చీఠు అనలేను కాబట్టి, కన్నాను కాబట్టి, తిరిగొచ్చావు కాబట్టి, పిల్లల మొహం చూసి నిన్ను గెంటేయలేను కాబట్టే పెద్దోడితో పాటు వ్యవసాయానికి వెళ్ళి మళ్ళీ ఏ పోయినాయో నీకు పెట్టిన 30 ఎకరాలు అవి తిరిగి సంపాదించు. అప్పుడు నువ్వు నా కొడుకువని, నువ్వు మగాడివని, నువ్వు నిజంగా నీలో మగతనం వచ్చిందని, నువ్వు మనిషివని, మీ అమ్మకి నాకే నువ్వు పుట్టావని ఆ రోజు ఒప్పుకుంటానురా అన్నాడు ప్రసాదరావు. అన్న తర్వాత ధరణిని తీసుకెళ్ళి ఒక ఉద్యోగంలో ఇసిరేశాడు ప్రసాదరావు. రోజు వెళ్ళి రావటం సరిపోతుంది. పిల్లలు లలిత పెంపకంలో బంగారంలో పెరుగుతూ చక్కగా చదువుకుంటున్నారు. ఇక ధీమంతు హేమంతు కలిసి వ్యవసాయానికి వెళ్ళొస్తూ వ్యవసాయం పనులు నేర్చుకున్నాడు హేమంతు. పెళ్ళాంతో మాట్లాడటమే తగ్గించేశాడు. పిల్లల కోసం తిరిగి తన రూపాయి సంపాదించుకోవాలని, ఇక తను ఇహనైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా ఉంటూ ముక్కలు చెక్కలైపోయిన సంసారాన్ని మళ్ళీ ఉమ్మడి కుటుంబాన్ని చేసి నిలబెట్టుకొచ్చాడు ప్రసాదరావు. ఇలా మొత్తానికి ఈ కథ కంచికి చేరింది. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరో మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో రాబోతున్నాయి. మీరు ఈ కథలన్నీ వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కథ మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ.